తణుకు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామరాజు, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వృద్ధులు, వితంతువులకి 4,000, ఇతర కేటగిరీలో 10 నుంచి 15,000 రూపాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయలేదని, వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి తొలి రోజే 96% పెన్షన్లు పూర్తి చేశామని తెలియజేశారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రామరాజు, తణుకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి 1000 రూపాయలు పెంచారమ్మ. చంద్రబాబు బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి తణుకు నియోజకవర్గానికి చేసినటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉండి మాజీ శాసనసభ్యులు శ్రీ రామరాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు పెన్షన్లని ప్రతి ఇంటికి కూడా తీసుకువెళ్లి పెంచినటువంటి పెన్షన్ 4,000 రూపాయలు కానీ, అదేవిధంగా దివ్యాంగులకి 15,000 రూపాయల వరకు కూడా పెన్షన్ అందించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత వారందరి జీవితాల్లోనూ కూడా కొత్త వెలుగులు వచ్చాయని వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అవహేళన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేము 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది మాకు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా 4,000 అంటున్నాడు, పెన్షన్ ఏ విధంగా ఇస్తారని చెప్పేసి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచే దీన్ని అమలు చేసి ఈరోజు ప్రతి నెల కూడా 4,000 రూపాయలు 1వ తేదీనే అందించడం జరుగుతుంది. ఈరోజు తణుకు నియోజకవర్గంలో దాదాపు 36,614 పెన్షన్ని 15,46,11,000 రూపాయలతో అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఈ లబ్ధిదారులందరి ఇళ్లకి వెళ్ళి ప్రతి ఒక్కరి ఇళ్లకి కూడా అధికారులతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా కలిసి వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ ని 1వ తేదీనే 96% పూర్తి చేసి అందించడం జరుగుతుంది. 2వ తేదీ లోపు మిగిలిన 4% కూడా పూర్తి చేసి 100% పెన్షన్ ని 2 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక పారదర్శకంగా ప్రభుత్వం అందరికీ కూడా, అర్హులైన అందరికీ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా చాలా మందికి ఇంకా అర్హులైన వారికి గత ప్రభుత్వంలో అన్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వారికి కూడా రాబోయే రోజుల్లో అర్హులైనటువంటి పేదలందరికీ కూడా పెన్షన్దారులు, లబ్ధిదారు, పెన్షన్ అర్హత ఉన్న వారి